శ్రీమాత్రే నమ. శ్రీ బలుశలమ్మ దేవ్యే నమో నమ. మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరిని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలనేటువంటి మంచి సంకల్పంతో ఆ అమ్మవారికి శుక్రవారం రోజు 20వ తారీఖు చక్కగా శుక్రవారం రాత్రి సాయంత్రం వేళ చక్కగా 5:30 గంటలకి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక జ్యోతిని సమర్పణ చేసేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి చాలా మంది. ఒక పళ్ళెంలో చక్కగా బియ్యం కానీ ధాన్యం కానీ పోసుకుని దాంట్లో ఒక మట్టి మూకుడు పెట్టి దానిలో చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి చక్కగా అఖండం ఒత్తి ఆ మూకిడి కదలకుండా కింద ఆ అరటి పళ్ళు కానీ ఏదైనా సపోర్ట్ పెట్టుకొని బియ్యానికి అరటి మూకిడికి మధ్యలో చక్కగా ఒత్తు కూడా కిందకి దిగకుండా వెలిగించిన తర్వాత ఒత్తు జారిపోతూ ఉంటుంది కదులుతున్నప్పుడు. కాబట్టి అది దిగకుండా చక్కగా దాంట్లో ఒక బియ్యం అక్షతలు కానీ లేకపోతే అరటిపండు కానీ లేకపోతే ఒక ప్రమిది కానీ దానికి సపోర్ట్గా పెట్టచ్చు. అది విషయం. ఒకవేళ మట్టి ప్రమిదలు మూకుళ్ళు దొరక్కపోతే ఏం చెయ్యాలి? మూకుళ్ళు దొరక్కపోతే చక్కగా ఒక పళ్ళెం తీసుకుని బియ్యపిండి తీసుకుని చక్కగా బియ్యపిండితో చక్కగా ప్రమిద రూపంలో చేసి చక్కగా ముద్దగా చేసి ఆ మైదా పిండి కలిపినట్టుగా ఒక చపాతీ పిండి కలిపినట్టుగా చక్కగా కలిపి ఆ బియ్యపిండితోటి చక్కగా ప్రమిద రూపంలో చేసి దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒత్తి వేసుకుని వెలిగించుకుని తీసుకురావచ్చు. కానీ ఎంత కార్యక్రమం చేసినా మాకు వచ్చేటటువంటి భయం ఏమిటయ్యా అంటే, మన కలశలప్పుడు ఊరేగింపప్పుడు చూసాం ఆడవాళ్ళు గంటేసుకుంటూ ఉన్నారు. అది మాకు ఇబ్బంది అవుతోంది. చక్కగా ఎంత అద్భుతంగా జరుగుతుందో కార్యక్రమం అంత భయం వేస్తోంది మాకు ఇప్పుడు. ఎందుకంటే నీళ్లు కలశం అనుకోండి, నీళ్లు కాబట్టి పర్వాలేదు పక్క వాళ్ళ మీద పడినా, కానీ జ్యోతి తీసుకొచ్చేటప్పుడు మనం ఎంతో శ్రద్ధగా ఎంతో క్రమశిక్షణగా మా నిర్వాహకులు మీకు చెప్పేటటువంటి నియమాలు పాటిస్తూ పక్క వాళ్ళని ఇబ్బంది కలగకుండా వచ్చినట్టయితే ప్రతి కార్యక్రమం కూడా మనం విజయవంతం చేయగలం. కాబట్టి జ్యోతి ఇచ్చేటప్పుడు అక్కడ మా వాళ్ళు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తారో చక్కగా అవి పాటిస్తూ మీరు జ్యోతి ఊరేగింపుగా మనం అమ్మవారి ఆలయం వద్దకు రావాలి. సాయంత్రం శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకి మన బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి మన కలశలతో అభిషేకం అప్పుడు ఏ విధంగా అయితే శోభాయాత్రగా వచ్చామో అమ్మవారితో సహితంగా మనం కూడా చక్కగా ఆ ఊరేగింపులో పాల్గొని చక్కగా ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి సమర్పణ చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారిని దర్శించి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చెప్పేది ఏంటంటే, భక్తి ఎంత ముఖ్యమో జాగ్రత్త క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోండి. మన తాడేపల్లిగూడెం కీర్తిని అమ్మవారి కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.